కృత్రిమంగా తయారు చేసే బీరు కేంద్రాలు తెరిచి కుల వృత్తుల మీద ఆధారపడిన వారి పూట కొట్టొద్దన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సహజ సిద్ధంగా దొరికే నీరా కేంద్రాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్లోని కృష్ణయ్య గౌడ్ ఈత ఖర్జూర వనాన్ని శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. కృష్ణయ్య గౌడ్ భార్య యాదమ్మ కుమారుడు పవన్తో మాట్లాడి ఈత వనంపై వాళ్ళు పొందుతున్న ఉపాధి గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గీతా కార్మికులకు గ్రామానికి 5 ఎకరాల భూమి ఇవ్వడంతో పాటు గీతా కార్మికులకు ఆదాయ మార్గాలు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కుటుంబం మొత్తం కూడా డిగ్రీ చదివింది బాబు, కార్మికుడు వాళ్ళ నాన్న, ఇతను కూడా గీత వృత్తి వస్తుంది. 2 ఎకరాల్లో చిన్న ఇల్లు కట్టుకొని ఇక్కడనే 2 ఎకరాల్లో 1000 చెట్లు పెట్టుకున్నాడు. ప్రతిరోజు 3000 రూపాయలు, అంటే కరెక్ట్ నడిస్తే నెలకు 90,000 రూపాయలు. మళ్ళీ ఇలా కింద అందరు బతుకుతారు, కుండలు చేయడానికి కుమ్మరులు బతుకుతారు, పంచాయతీ కత్తులు సాగు చేయడానికి కమ్మరులు బతుకుతారు. అట్లా 4-5 వృత్తులు బతుకుతాయి. చేపలు అమ్ముకుంటారు, గొర్రెలు అమ్ముకుంటారు అంతా. ఇవాళ నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా, ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇస్తున్నారు కదా, వెంటనే ఇస్తే ఇట్లా యువకులు అందరూ కూడా బాగుపడతారు. ఒక 5 ఎకరాలు పొరంబొక్కు ఏదో ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తే ఇచ్చిన వాటి ప్రకారం ప్యూర్ నీరా, ప్యూర్ కళ్ళు, ప్యూర్ నీరు అందిస్తారు. ఆరోగ్యానికి మంచిది. ప్లస్ వీళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి బతుకుతారు. తరతరాలుగా ఈ చెట్టెక్కి కింద పడి చనిపోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. 100 సంవత్సరాలు లెక్క వేస్తే మొన్న దాదాపు 1,00,000 వరకు ఉన్నారు. అంటే అంతమంది చనిపోయిన ఈ వృత్తి మీదనే బతుకుతున్నారు ఆధారం కనుక మరి వెంటనే మేము తయారు చేసిన సేఫ్టీ మొక్కలు ఇవ్వాలి, వీళ్ళకు రక్షణ ఇవ్వాలి. 5 ఎకరాల పొలం ఇస్తే మంచి డ్రిప్ ఇరిగేషన్ వేసి ఇస్తామన్నారు, దానికి ఇవ్వాలా.